హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. 'డొక్కా సీతమ్మ' నవల రచించిన వారు బాలగంగాధరయ్య గారు. డొక్కా సీతమ్మ గారికి కట్టిన అక్షర గుడి అని ఎస్ఆర్ పృథ్వీ, ఆధునిక సాహిత్య బ్రహ్మ, విశ్రాంత రెండవ తరగతి మ్యాజిస్ట్రేట్ గారు ఈ నవల పైన డొక్కా సీతమ్మ గారికి కట్టిన అక్షర గుడి అని చెప్పి రాశారు. అది మనం ఒకసారి చదువుకుందాము. చదువుతున్నది కరుణ సిరిమణి. తెలుగు సాహిత్య రంగంలో నవలది ప్రత్యేక స్థానం. ఒక అంశాన్ని లేదా పలు అంశాలను విపులంగా చెప్పాలంటే నవల చక్కటి రూపం. నవల రచనలో అందెవేసిన చేయి శ్రీ బాలగంగాధరయ్య గారిది. ఇప్పటికే 9 నవలలు రాసి వెలువరించిన అనుభవం వీరిది. 19వ శతాబ్దం 4వ దశాబ్దిలో జన్మించి 20వ శతాబ్ది తొలి దశకం వరకు జీవించి నిత్యాన్నదాతగా అనన్యమైన కీర్తిని కొంగున ముడివేసుకున్న పుణ్యమూర్తి ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి జీవితంలోని కొన్ని అంశాలను గ్రహించి చక్కటి నవలగా తీర్చిదిద్దిన రచయిత శ్రీ బాలగంగాధరయ్య గారు అదృష్టవంతులని చెప్పాలి. ఈ నవలకు సంబంధించిన విషయ సేకరణలో రచయిత పడిన శ్రమ సామాన్యమైనది కాదు. జననం నుండి ప్రారంభించి మరణం వరకు జరిగిన అనేక సన్నివేశాలను ఈ నవలలో చేర్చారు. అంటే సీతమ్మ గారి జీవిత సమగ్రత కోసం పడిన ఆరాటం ఈ నవలలో కనిపిస్తుంది. అయినా నవల ముద్రణకు పంపే ముందు హైదరాబాద్ నుండి లంకల గన్నవరం గ్రామం వెళ్ళి సీతమ్మ గారు నివసించి అన్నదానం చేసిన ఇంటిని దర్శించుకుని తృప్తి చెందారు. ఈ నవలను రచయిత 12 భాగాలుగా రచించారు. మొదటి 9 భాగాలలో 9 జీవితాంశాలను ఎంచుకొని విపులంగాను, 10వ భాగంలో 3-4 అంశాలను క్లుప్తంగాను వివరించారు. డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పగానే అందరికీ స్ఫురించేది నిత్యాన్నదానం. అది ఆమె తండ్రి గారి నుండి ఒక యజ్ఞంలాగా స్వీకరించిన బాధ్యత. వారసత్వం అన్నట్లుగా పుట్టింటి నుండి మెట్టింటికి తెచ్చారు. మండపేట గ్రామంలో ఆకలి తీర్చుకున్న జోగన్న పంతులు గారు బాల్యదశలోనే సీతమ్మ గారి వినయ విధేయతలకు ముగ్ధుడై కోరి ఆమెను వివాహం చేసుకున్నాడు. నిత్యాన్నదానం జరిపే షరతుపైన నిత్యాన్నదాన యజ్ఞాన్ని పుట్టింటి నుండి సారెలాగా తీసుకుని వచ్చి కోనసీమలోని లంకల గన్నవరం గ్రామంలో తులసి మొక్కలాగా నాటారు. ఆ క్షణం నుండి ఆమె జీవితం నిత్యాన్నదాన యజ్ఞానికి అంకితం చేసిన సాధ్వీమణి సీతమ్మగారు. అన్ని దానములకు అన్నదానమే గొప్ప. కన్న తల్లి కంటే ఘనులు లేరు. ఎన్న గురిని కంటే ఎక్కడ లేదయా యశోదాభిరామ వినురవేమ అన్న వేమన సూక్తులని అన్నదానాన్ని జీవితాశయంగా స్వీకరించి అందుకోసం స్థితప్రజ్ఞురాలై జీవిత నావను నడిపించిన ఉత్తమ ఇల్లాలు. వివాహం మొదలు జీవితం ఉన్నంత వరకు ఒక్కరోజు కూడా సమయం సందర్భం అనే తేడా లేకుండా విరామం అన్నది విడిచి ఆకలితో ఉన్నవారికి కడుపులు నింపిన ఆదర్శమూర్తి సీతమ్మ గారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆకలి తీర్చితే ఆ వ్రతంలో ఉన్నవారికి అంతకంటే మహద్భాగ్యం మరొకటి ఉండదు. భూమిపైన జీవించే ప్రతి ప్రాణికి ఆహారం అవసరం. అదే జీవనానికి ఆధారం కదా. గొప్ప పేద కులం మతం వంటి భేదాలు ఎరుగని స్వర్గసీమ ఆ గృహం అనడం అతిశయోక్తి కాదు. సీతమ్మ గారు గొప్ప త్యాగశీలి. తను నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏ విధమైన అంతరాన్ని అంటనీయలేదు. కులాతీతమై మతాతీతమై సాగించారు ఈ మహత్తర యజ్ఞం. చివరకు తన కార్యక్రమం గురించి తెలుసుకుని ముగ్ధుడైన బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ తన పట్టాభిషేకానికి ఇంగ్లాండు రమ్మని స్వయంగా కలెక్టర్ను పంపి ఆహ్వానించినా తన యజ్ఞానికి భంగం వాటిల్లునని సున్నితంగా తిరస్కరించారామె. చేసే కార్యం ఏదైనా ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండాలంటారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు సీతమ్మ గారు స్థిరచిత్తం కలిగి అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా జీవితం సాగించిన ఇల్లాలు. ప్రతిఫలాపేక్ష లేకుండా మానవతా దృక్పథంతో ధర్మంతో అనుకున్నది నిర్వర్తించారు ఆమె. ధర్మం చేయడమే ముఖ్యం. దానికోసం ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించరాదు. సీతమ్మ గారి జీవితం మొత్తంలో ఎక్కడా ప్రతిఫలం ఆశించిన సంఘటన ఒక్కటి కూడా కానరాదు.
పిఠాపురం రాజావారు ఒక గ్రామాన్నే మాన్యంగా ఇస్తామన్నా స్వీకరించని ఉత్తమురాలు. ఒక సందర్భంలో ఈమెకు లభించిన అన్నదాన పుణ్యఫలాన్ని ఒక మంచి పని కోసం ధారపోసిన త్యాగశీలి సీతమ్మ. తనకు నష్టం కలిగినా, కష్టం వచ్చినా మరొకరికి లాభం చేకూరుతుందంటే సంతోషించే మనసు. చరిత్రలో ఇంత గొప్ప వ్యక్తిత్వం మరెక్కడ కనిపించదు. అందుకే ఈమె లేకున్నా నేడు కూడా ఈమెకు అంత గౌరవం. సీతమ్మ గారి జీవిత సన్నివేశాలను రసవత్తరంగా చిత్రించి కథను ఆసక్తిదాయకమైన నవలగా రూపొందించి సమాజానికి అందించిన బహు గ్రంథకర్త నిగర్వి శ్రీ ఎం బాల గంగాధరయ్య గారు నిజంగా అదృష్టవంతులు, అభినందనీయులు. వారి అక్షర కృషికి శాశ్వత ఫలితం లభిస్తుందని ఆశిస్తూ సెలవు. ఎస్ఆర్ పృథ్వీ. చాలా గొప్పగా రాశారండి పృథ్వీ గారు. నిజంగా డొక్కా సీతమ్మ గారు వారు నివసించిన గ్రామానికి వెళ్ళి ఆవిడ నివసించినటువంటి ఆ ఇంటిని కూడా సందర్శించి చక్కటి నవలను రాశారు ఎం బాలగంగాధరయ్య గారు. దాని గురించి మీరు ఇంకా చాలా బాగా చక్కగా ఆ, అక్షర గుడి అని చెప్పి చాలా మంచి టైటిల్తోని డొక్కా సీతమ్మ గారికి కట్టిన అక్షర గుడి, చాలా చక్కటి టైటిల్తో మీరు కూడా మంచి విషయాలను ఈ నవలలోని విషయాలను చాలా బాగా చెప్పారండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా మరి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.